ఒకప్పుడు పాదయాత్రతో ఏపీలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. పల్నాడులో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన. అయితే సాల్మన్ హత్యపై వైసీపీ రాజకీయం చేస్తుందని, జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే రాష్ట్రం ఏమవుతుందో అంటూ అధికార పార్టీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ సీఎం జగన్. తమనెవరూ ఏమీ చేయలేరన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పల్నాడులో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు జగన్. పాదయాత్రతో ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. సాల్మన్ హత్య వ్యక్తిగత కక్షల వల్లే జరిగిందన్నారు మంత్రి పార్థసారథి. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుందన్నారు. సాల్మన్ హత్య దురదృష్టకరమన్నారు. వారి వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన ఒక దుర్ఘటనని ఆసరా చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. దానికి రాజకీయ రంగు పులవటం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానన్న జగన్ కామెంట్స్ పై స్పందించారు మంత్రి పార్థసారథి. ఆయన ఒక్కసారి పాదయాత్ర చేయడం వల్లే రాష్ట్రానికి అంచనా వేయలేనంత నష్టం జరిగిందని, మరోసారి పాదయాత్ర చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో అని కామెంట్ చేశారు. ఒక పాదయాత్రతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అంచనా కూడా వేయలేని నష్టం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొక పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ అధినేత జగన్ సంకేతాలిస్తోంటే ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. జగన్ పాదయాత్ర కామెంట్స్ ఏపీలో అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడకు కారణమయ్యేలా కనిపిస్తోంది.